హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ డైరీ. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే మీరు ది పర్ఫెక్ట్ సేమియా పాయసాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నేతిని కరిగించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సేమియాని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరొక పాన్ పెట్టుకుని 3 కప్పుల వరకు పాలు, 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుని పాలను 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియాని పాలలో వేసి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి సేమియా కుక్ అవుతుంది. దానిలో 1/2 కప్పు వరకు పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ సేమియా పాయసంలో వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకున్నారంటే మనకి సేమియా పాయసం రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే.